బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను వీరాది వీరుడే స్వామి వారికి పలదొక
18 మంది దేవతల కలశంలో ఆహ్వానం పలికిన ప్రతి సంవత్సరం మనం కలశాలు పెడతాం. కీర్తిశేషులు జగదీశ్వర గురుస్వామి యొక్క ఆశీస్సులతో ఆ కలశాలు పెట్టి ఆ కలశాల ద్వారా వచ్చిన డబ్బులను ప్రతి సంవత్సరం 18 కలశాల డబ్బులను నారాయణపేటలో అన్నదాన సత్రానికి పంపేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో మహాపూజలో మనం ఇదే విధంగా పూజ చేస్తున్నాం. ఈ సంవత్సరం 17 కలశాల డబ్బులు నారాయణపేట శక్తిపీఠంలో ఉన్న అన్నదాన సత్రానికి పంపుతాం. ఒక కలశం డబ్బులు చివరి కలశం 18వ కలశం వేలం వేస్తాం. వేలం వేసిన డబ్బులను గురుస్వాముల సూచన మేరకు ఏదన్నా ఒక దేవాలయం సెలెక్ట్ చేసి ఆ గ్రామంలోనే అదే గ్రామంలో కంచన్పల్లిలో 18,000 రూపాయలు వచ్చినాయి. అక్కడ గ్రామంలో దీపారాధన కోసం శివాలయంలో ఆ 18,000 రూపాయలు ఇచ్చాను. ఈ సంవత్సరం ఇక్కడ 18వ కలశం వేలం వేసి ఆ కలశం ద్వారా వచ్చిన డబ్బులను ఈ గురుస్వాములందరూ కూర్చొని సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో దేవాలయ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం. అక్కడ 17 కలశాలు ఉన్నాయి. 17 కలశాలు ఉన్నాయి. మా అమ్మలు చాలా మంది నవరాత్రిలో బతుకమ్మానికి వస్తారు. అందరూ చాలా బ్రహ్మాండంగా బాగైందా? ముందర మురం వేసిర్రా? వేసిరు కదా. ఆ మురానికి దాదాపుగా మళ్ళీ అరే చేసింది చెప్పకపోతే ఎవరు చెప్తామా? మల్లేష్ అన్న ఆయన ఏం కరోడుపతి కాదు, 1000 కోట్లు ఏదో లేవు. కానీ ముందర ఒక 40 ట్రిప్పుల మురం పడితే 20 ట్రిప్పుల మురం పైసలు తీసుకుని 20 ట్రిప్పులు దేవాలయం కోసం ఉచితంగా నన్ను అడ్వర్టైజ్మెంట్ అని అనుకోండి, లేకపోతే నన్ను విమర్శించండి ఏదైనా కానీ దయచేసి ఇలాంటి స్వాములకు మనం అవకాశాలు కల్పించాలి. మళ్ళీ కరెక్ట్ అమ్మలు సుమారు ముక్కలు ఎవరు గుడికి చేతులైతే మీరు వస్తారు కదా, చూస్తారు కదా. మొత్తం ఆ బురద ఉన్నదాన్ని మొరమేయాలనుకుంటే 40 ట్రిప్పులు పట్టింది. 40 ట్రిప్పులో 20 ట్రిప్పులు ఉచితంగా వేసింది. 20 ట్రిప్పులు ఈ దేవాలయ కమిటీ వాళ్ళు డబ్బులు ఇచ్చింది. స్వామి మల్లేష్
ఎవరైనా డబ్బులు ధన రూపంలో ఇవ్వాల్సిన వాళ్ళు మా స్వామి మీ దగ్గరకు వస్తారు. మీకు తోచిన డబ్బులు ఇందులో వేయాలి. స్వామి శరణం, స్వామి శరణం. ఎవరైనా రైస్ చెప్పేవాళ్ళంటే కూడా చెప్పొచ్చు స్వామి. రైస్ ఎవరైనా చెప్పేవాళ్ళంటే చెప్పొచ్చు. ఆ అన్నదాన సత్రానికి రైస్ ఎవరైనా బియ్యము, పప్పు, నూనె ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే చెప్పొచ్చు. ఎవరైనా ఉన్నారా? ఆ అన్నదాన సత్రంలో పిల్లలు లేని తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు, విద్యార్థులు తింటారు కాబట్టి ఎవరైనా బియ్యం చెప్పే వాళ్ళంటే చెప్పొచ్చు స్వామి. స్వామి స్వామి లాస్ట్ పాట, లాస్ట్ పాట.
వాళ్ళ అమ్మమ్మ మొక్కుకుందంట. ఆ మన్మరాలు మీ అమ్మరా మీ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ మొక్కుకుందంట. పిల్లలు అయితే తులవారం చేస్తే ఇక్కడ ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రంకు మనం కూర్చున్న క్షేత్రం స్వామి వీళ్ళందరికీ కూడా అందరు వినాలి. ఈ క్షేత్రం మనం కూర్చున్న క్షేత్రము ఈ ఊరు పుట్టకంటే ముందే చోళరాజులు రాష్ట్ర దేవాలయం జనలింగేశ్వర ఆలయం 2005 సంవత్సరం వరకు కూడా ఇక్కడ లోపల ఉన్న లింగం నీళ్ళల్లో కప్పబడి ఉండే బలంగా మీకు ఉంటాయి. ఒకటోది. రెండోది మా హరేణపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా బలంగా ఉంటాయి. మూడోది ఇక్కడ గణపతి త్రినేత్ర గణపతి చేతిలో కలం ఉంటది. ఎవరికైనా చదువులో దోషం కలుగుతుంది. ఎవరైనా లేస్తే వాళ్ళకు దోషం కలుగుతుంది. ఎవరు లేవదు స్వామి కూడా దయచేసి ఇద్దరే పోవాలి. అందరు నిలబడదు వాళ్ళ ఎంత ఇద్దరే పోవాలి. అందాల ఫలుడ మనర్యాలో
ఎందుకు చేయమంటే రేపు సరళ పోతున్నారు. చాలా మంది కుటుంబాలు ఇక్కడ మనము అయ్యప్పనే నమ్మినాం. కరెక్టా కరెక్టా? మన దారి అంతా అయ్యప్పని వెతుక్కొని రావాలి. మన కష్టాలు కన్నీళ్లు బాధలు తీర్చాలంటే నిన్నే నమ్మిన వాడిని ఏ దారో తెలియని వాడిని అయ్యప్ప స్వామికి అన్ని విషయాలు తెలుసు.
గురుస్వామి ఇది ఆత్మ ప్రదర్శన కృత నమస్కారం సమర్పయామి. స్వామి స్వామి జ్ఞానముతోను అజ్ఞానముతోను మనసావాచ తెలిసి విధంగా నేను చేసిన సకల తప్పులను దయతో గమనించి క్షమించి మమ్మ కాపాడవల్ల సత్యములు అష్టాదశ దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి అందరూ అర్థం చేసుకొని కూర్చోవాలి. జయ గురు గణేశ మహారాజుకి నాగరాజన్ సతీశన్న శ్రీ స్వామి మిగతాలందరూ కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. ఇంతకుముందే పూజ ప్రారంభంలో చెప్పిన సరే పరిపాలనలో అయ్యప్ప స్వామి మరికెళ్ళకు రావాలి. రావాలమ్మా గట్టి చెప్పాలి. మీరందరు చెప్తే వాళ్ళు రప్పిస్తారు. గ్రామ సర్పంచ్ చెన్నయ్య గారికి, పెద్దలు సూర్యమోహన్ గారికి, శేఖరన్న గారికి, హరీష్ అన్న గారికి, వార్డు మెంబర్లు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నా. వాళ్ళందరికీ సన్మానదాత విజయన్న గారు, విజయ్ గురుస్వామి గారు చేయవలసిందిగా కోరుతున్నా. బాబీ శరణమయ్యప్ప. మీ అందరినీ కూడా సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆ అయ్యప్ప స్వామి దేవాలయం ఈ గ్రామంలో నిర్మాణం అయ్యేటట్టు మీరు ఆలోచన కోరుతున్నా. స్వామి ముందుకు వెళ్ళండి. సూర్యమోహన్ ముందుకు వెళ్ళండి. మీరు ముందుకు అయ్యా ఆగదు ఆగదు ఆగదు. ముందుకెళ్ళి ముందుకు వేసుకో. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. మీరు అంతా కూర్చోండి. స్వామి వాళ్ళు వేస్తారు. స్వామి మీరు కొంచెం జరగండి. పెద్ద స్వామి అప్ప శరణమప్ప ఓం గురునాథ సద్గురునాథ విలాలి వీర వీరమణి గంట శబరి గిరీశ శ్రీధర్మశాస్త్ర పంపా బాల పందల రాజా హరి. అందరు ఇక్కడ ఉన్నారు. అందరు కూడా ఇక్కడ ఉన్నారు. మా అయ్యప్పలను ఉద్దేశించి మీ వార్డు మెంబర్లు అందరికీ కూడా మేమంతా బిడ్డలమే. మా అందరి కోరిక సూర్యమోహన్ మా అందరి కోరిక అయ్యప్ప స్వామి ఊరిలో రావాలని కోరిక ఉంది. మీ ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా మా అయ్యప్పలను ఉద్దేశించి గ్రామ ప్రథమ పౌరుడు అంతకంటే ముందు సూర్యమోహన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సాక్ష్యం మా సాయప్పనే. నేను సూర్యనతో కూడా డిస్కస్ చేయించిన గతంలో. కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడాలని కోరుతున్నా. మా అయ్యప్పను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. అమ్మ అయ్యప్ప రావాలా ఊర్లకు రావాలా? కాబట్టి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. శరణమయ్యప్ప. మీ అయ్యప్ప దయ వల్ల స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప దయ వల్ల ఈరోజు మర్కల్ గ్రామ ప్రజలందరూ మన చెన్నయ్య గారికి ఉంగరం గుర్తు కేటీసి మీరు అత్యధిక మేరతో గెలిపేసరికి స్వాములందరికీ శిరసు వంచి
నమస్కరిస్తున్నా స్వామి. ప్రతి ఒక్కరు అన్ని పార్టీల బలపరిచిన అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ప్రతి ఒక్క పార్టీకి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదైనా సరే మన అందరికీ సర్పంచ్ చెన్నప్ప పార్టీలకు అతీతంగా పనిచేసి మీ ముందర పెడతానని మీకు అందరు తెలియజేస్తున్నాను. ఓన్లీ 14 తారీఖు రోజే పార్టీల వరకు 14 తారీఖు ఈవినింగ్ గెలిచినాక మర్కెల్ సర్పంచ్ చెన్నప్ప అని చెప్తున్న అందరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, మర్కెల్ సర్పంచ్ అభ్యర్థి చెన్నని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు మన అన్న శివకుమార్ రెడ్డి అన్న గారు కంపల్సరీ అయ్యప్ప స్వామి గుడి కొరకు ప్లేసు ఇస్తానని మాట ఇచ్చిండు. కంపల్సరీ అయ్యప్ప ముందర మీకు మాటిస్తున్నాను. అయ్యప్ప స్వామి కొరకు కంపల్సరీ మీకు స్థల సేకరణ ఇచ్చే బాధ్యత మన సర్పంచ్ది. అదేవిధంగా ఎన్నెంటో ఉండి గెలిపించే మన లీడర్ అందరూ బాధ్యత తీసుకొని మీకు అందరికి కంపల్సరీ అయ్యప్ప స్వామి ప్లేస్ ఇస్తానని మాట తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు భేదాలు పెట్టుకోకండి, అంతా మనమే. సర్పంచ్ మాత్రం మన మర్కెల్ సర్పంచ్ గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ సంబంధం లేదని మీకు అందరికీ శిరసు వంచి నమస్కరించి చెప్తున్నాను. దయచేసి తప్పులుంటే ఎలక్షన్లో తప్పులు చేసినట్టుంటే మీరందరూ క్షమించగలసిందిగా శిరసు వంచి నేను నమస్కరిస్తున్నాను స్వామి. సూర్యన డిసైడింగ్ ఫ్యాక్టర్లో సర్పంచ్తో పాటు అన్న కూడా ఉంటాడు కాబట్టి మనందరికీ శివన్న మాట ఇచ్చిండు. శివకుమార్ రెడ్డి గారు మనదే లేట్ ఉండే ప్లేసు అటా ఇటా అని ఆలోచన చేస్తున్నాం. ప్లేసు 2-3 చూస్తాము. అన్న నోటీస్లో కూడా వాళ్ళ నోటీస్లో ఉన్నాయి, అందరి నోటీస్లో. మనము వచ్చే సంవత్సరం మహాపూజలోపు మనము భూమి పూజ చేసుకుందాం అన్న. కాబట్టి ఆ విధంగా మీరు అడుగులు వేయాలి. గౌరవ సర్పంచ్ గారు ఇక్కడ అన్ని పార్టీల వార్డు సేకరణ ఉన్నాడు, అన్ని పార్టీల వార్డు నెంబర్లు ఉన్నారు. మీరు మొదటి తీర్మానమే అయ్యప్ప దేవాలయానికి స్థలం మంజూరు విషయం చర్చించాలని చెప్పి మీ మొదటి మీటింగ్ లో మొదటి తీర్మానం పెట్టాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను వకీల్ను అడ్వకేట్ కాబట్టి గ్రామ పంచాయతీ తీర్మానం అనేది చాలా పవర్ఫుల్ తీర్మానం. సెంట్రల్ గవర్నమెంట్ కంటే చాలా పెద్ద తీర్మానం, క్యాబినెట్ కంటే పెద్ద తీర్మానం. ఆ పవర్ వాళ్ళకు ఉన్నది. సర్పంచ్ను కాదని ప్రధానమంత్రి కూడా ఊర్లో ఏం చేయలేడు. మన చట్టం అంత బలంగా ఉంది. ఇది నిజం. ఇది గ్రామానికి ప్రథమ పౌరుడు ఈయననే కాబట్టి ఆయనకే విన్నవిస్తున్న అయ్యప్పల తరపున మొదటి తీర్మానంలో మొదటి పాయింటే అయ్యప్ప దేవాలయానికి మీరు రాసి స్థల మంజూరు విషయంపై చర్చించాలని ఒకటి రాస్తే బాగుంటుందని తెలియజేస్తున్నా. కాబట్టి మీ అదృష్టం అన్న గ్రామంలో అన్ని మహాపూజలు అయిపోయినాయి. ఇది ధనవాడ మిగిలింది. గెలిచిన 2వ రోజే స్వామి ఆశీస్సులతో మీరందరూ కూడా పెద్ద స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ 2 నిమిషాలు మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నా పేరు గోప చెన్నయ్య. మర్కెల్ సర్పంచ్గా ఎన్నికయ్యాను. నాకు ఈరోజు ఇంత పెద్ద అవకాశం దొరికినందుకు ఈ అయ్యప్ప స్వామి సన్నిధిలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు భూమి కోసం మన స్థలం కోసం ఈ మన స్వాములందరూ అడిగారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా కృషి చేస్తానని మాటిస్తున్నాను. అలాగే అయ్యప్ప సాక్షిగా ఖచ్చితంగా ఆ గుడి కోసం ఆ పుణ్య కార్యక్రమం ఈ పుణ్య కార్యక్రమం నాకు నా చేతుల మీద ఇస్తుందంటే నేను ఇంకా గర్విస్తున్నాను. తప్పకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలన్న. అందరూ ఒక్కసారి స్వామి. ఈ 5 సంవత్సరాల కాలంలో అయ్యప్ప ఆశీస్సులతో ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్రామంలో విద్య వైద్యం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ ఆశీస్సులు మీకు అందాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటాం. సాంబశరణం సాంబేశ్వరం అయ్యప్ప. ఈరోజు కోరినటువంటి అయ్యప్ప స్వామి గుడికి, ఆ గుడికి నేను స్వయంగా 2 లక్షల రూపాయలు చందగా ప్రకటిస్తున్నాను. అయ్యప్ప స్వామి తెలియజేస్తున్నాను స్వామి. ధన్యవాదాలు సార్. స్వామీశ్వరం అయ్యప్ప అన్న. కొంచెం ఇది అయిపోయినాక ఒకసారి మనం ప్లాన్ చేసి కొంచెం సెలెక్ట్ చేద్దాం. స్వామీశ్వరం మీ వార్డు మెంబర్లు అందరికీ మా లక్ష్మీ మామ అంటుండు, సూర్యన్న నువ్వు 2 లక్షలు ఇవ్వడం కాదు, నువ్వు ఇంకా 2 కోట్ల వరకు నువ్వు ఇప్పియాలి దగ్గరుండి. ఎందుకంటే పవర్ హౌస్ మొత్తం ఇక్కడే ఉంది, అన్నతోటే ఉంది పవర్ హౌస్. కాబట్టి ఆ పవర్ హౌస్ ఎల్లవెల్ల ఇట్లే ఉండాలి.
గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామము చాలా శాంతి గల గ్రామము. మీ అందరూ మీకు తెలుసు, మీకు ఎక్కువ స్థానం అంటే అంత అవసరం లేదు కాబట్టి దయచేసి గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ మన అందరికి సర్పంచే. ఆయన చెప్పిండు మొదటి తీర్మానంలో మొదటి పాయింటే టిఆర్ఎస్ వార్డు మెంబర్లు ఉన్నారు, అందరు వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మొదటి పాయింటే అది పెట్టాలని కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి భిక్షకి అందరు కూడా కూర్చోండి. స్వామి 18వ తారీఖు రోజు అమ్మ మీ అందరికి విజ్ఞప్తి, రేపు ఇరుములు ఉన్నాయి, మీరందరూ స్వాములకు దండాలు చేస్తారు 100 రూపాయలు పెట్టి. దండాలు తీసుకురావద్దు, మొత్తం ఆ 100 రూపాయలు స్వామి చేత పెట్టండి. రేపు ఇరుములు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. 18వ తారీఖు తర్వాత మహాపడి పూజ, 19వ తారీఖు రోజు కొల్లపల్లి పడి పూజ, 20వ తారీఖు పెద్దపల్లిలో మహాపడి పూజ, 21 కొల్లపల్లిలో పడి పూజ. ఈ ఆలయ అధ్యక్షుడు శ్రీ జగదీశ్వర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నా. స్వాగతం. విషయం తర్వాత కంపల్సరీ నేను ఇస్తాను. మరికెల్ స్వాములందరూ ఉండాలి. దయచేసి గ్రామ స్వాములు మరికెల్ స్వాములందరూ ఉండాలి. స్వామి చరణం